మెడికల్ కాలేజీలపై హరీష్ వర్సెస్ దామోదర. 8 మెడికల్ కాలేజీలు మేమే తెచ్చినాం హరీష్ రావు. జీవోలు ఇచ్చినంత మాత్రాన తెచ్చినట్టు కాదు మంత్రి దామోదర. మరి ఎట్లా జీవో ఇస్తేనే కదా అయినట్టు పని. ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. మెడికల్ కాలేజీలను తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కాలేజీలను పట్టించుకోకపోవడం వల్లే ఎన్ఎంఎస్సి నుంచి రావాల్సిన అనుమతులు ఆలస్యమయ్యాయని ఆరోపించారు. నిబంధనల ప్రకారం మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని, టీచింగ్ ఫ్యాకల్టీని నియమించలేదని విమర్శించారు. అయితే హరీష్ రావు కామెంట్లకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కౌంటర్ ఇచ్చారు. జీవోలు ఇచ్చినంత మాత్రాన కాలేజీలు తెచ్చినట్టు కాదని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల ముంగట జీవోలు ఇచ్చి చేతులు దులుపుకున్నదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎన్ఎంసి నిబంధనలకు అనుగుణంగా సౌలతులు కల్పించి సిబ్బందిని నియమించి అనుమతులు తీసుకొచ్చామని వెల్లడించారు. జిల్లాకు కాలేజీ ఏర్పాటు చేసినాం హరీష్ రావు. మొత్తము 8, 16, 15 మెడికల్ కాలేజీలు కేసీఆర్ 15 నుంచి 32 మధ్య ఉన్నాయి. అంటే గత 50 సంవత్సరాలలో వచ్చిన మెడికల్ కాలేజీలు కేంద్రం నుండి మనకు మంజూరైనవి. అవి ఎన్ని వచ్చినాయో వాటికి రెట్టింపు వచ్చినాయి. గత 50 సంవత్సరాలలో 18 నుండి 20 మధ్య ఏదో వచ్చినాయి. కేసీఆర్ వచ్చినాక దాదాపుగా 20 మెడికల్ కాలేజీ, 20 నుండి 30 మధ్య మెడికల్ కాలేజ్. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్. సూర్యాపేటకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. వరంగల్లో 3 మెడికల్ కాలేజీలు రావాలి, కేంద్రం నిధులు రాలేదని కొన్ని ఆపిండ్లు. అయితే ఇవన్నీ ఇప్పటిదాకా మంజూరైన అన్ని ఇప్పుడు ఎట్లయితే రేవంత్ రెడ్డి ఆ 35,000 మందికి నియామక పత్రాలు ఇచ్చి ఇగో మేమే ఉద్యోగాలు ఇచ్చినామంటాలో, సేమ్ మెడికల్ కాలేజీల విషయంలో కూడా వీళ్ళు సాధించింది వీళ్ళు కేసీఆర్ వాళ్ళు. కేంద్రం నుండి మెడికల్ కాలేజీలు సాధించింది కేసీఆర్ ప్రభుత్వం. వాటికి మళ్ళీ నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక ఆలుల్లే ఇప్పుడు దామోదర రాజనరసింహ అండ్ ఈ హరీష్ రావు మధ్య సాగుతాను. జీవోలు విడుదల చేసిందంటే కాలేజీలు మంజూరు అయితేనే కదా జీవోలు విడుదల చేసేది. కాలేజీ మంజూరు కానప్పుడు జీవో ఎట్లా విడుదల చేస్తారు? కాలేజీ మంజూరు చేయించుకున్నారు, దానికి జీవోలు ఇచ్చిండు. దానికి 10 నెలలుగా ఫ్యాకల్టీ లేకుండా చేసింది కాంగ్రెస్ సర్కార్. అదే చెప్తాను. లేదు మేము సిబ్బందిని ఏర్పాటు చేసినామని దామోదర రాజనరసింహ అంటాను. మరి ఆ సిబ్బంది ఏర్పాటు చేసినలా ఇదేమంటాడు, సౌలతులు కూడా ఇచ్చినాం మేము అంటాడు. మరి అవి ఉన్నాయా లేవా అది మీరే తెలుసుకోవాలి. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, జిల్లాకు 2 కూడా వచ్చింది. కొత్త జిల్లాకు 1 వచ్చింది, అంతకుముందు ఉన్న పాత జిల్లాలకు 1 వచ్చింది.